సార్ ఎట్లా ఉంది ఇక్కడ ఏంటి ఇప్పుడు రైతులకు సంబంధించి ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించి సోయా రైతులకు సంబంధించి తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నమాట వాస్తవం. ముఖ్యంగా పత్తి రైతులు వాళ్ళ సీసీఐ కొనుగోలు ఆపేయడంతో మాయిశ్చర్ కంటెంట్ పేరుతో వాళ్ళకి లేనిపోని నిబంధనలు పెట్టి పీఎం కిసాన్ కపాస్ యాప్ అని పెట్టి దానివల్ల కూడా లేనిపోని నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతుంటే ఇవాళ 5 లక్షలు ఈ పాటికి ఆదిలాబాద్ లో కొనుగోలు కావాలి 5 లక్షల క్వింటాలు కలిసి రిప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. బయోమెట్రిక్ విధానం కూడా తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా 7 క్వింటాల కొనుగోలు చేయాలంటారు. ఒకవైపు జిన్నింగ్ వ్యాపారులు కూడా బంద్ పెట్టారు. పూర్తి స్థాయిలో ఇవాళ పత్తిని చిత్తు చేసే ఒక కుట్ర జరుగుతున్నది. పత్తి రైతును చిత్తు చేసి వాళ్ళ బతుకు నాగం చేసే కుట్ర జరుగుతున్నది. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది ఒకటే ఎజెండా. విదేశీతో ఇప్పటికే జరిగిన ఒప్పందాలను నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ పత్తి రైతు బతుకును ఆగం చేసే ప్రయత్నం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తా ఉన్నాయి. వాస్తవానికి నిజానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ది ఉంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే 20 నుంచి 25% మధ్యన తేమ ఉన్నా ఆ రోజు పత్తి కొన్నాం. అట్లాగే ఆ రోజు నిబంధనలు పెట్టలేదు 7 క్వింటాలని. ఇవాళ 13 క్వింటాల దాకా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్నాం. ఇవాళ కూడా అదే పద్ధతిలో రంగు మారిన సోయాను కానీ అట్లాగే తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కానీ కొనాలి. ఎందుకు కొనాలి అంటే ఈ సంవత్సరం అధిక వర్షపాతం పడ్డది. దాంతోపాటు ఆదిలాబాద్ అంటేనే చలి ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు మాయిశ్చర్ ఉండకుండా ఎట్లుంటుంది. కాబట్టి కామన్ సెన్స్ తో ఆలోచిస్తే రైతు ప్రయోజనాల గురించి ఆలోచిస్తే 8,100 రూపాయలు ఇవ్వాల్సిన పత్తి వాళ్ళ ప్రైవేట్ మార్కెట్లో 5,900 6,200 పోతా ఉన్నది. అంటే ఒక్కొక్క రైతు క్వింటాల్ మీద 1,200 నుంచి 1,400-1,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. మరి కోట్ల రూపాయల నష్టమేమో రైతులకు. బయోమెట్రిక్ విధానం రైతులకు ఏమంటే ఎందుకంటే నాకు అర్థం కాదు. ఎవరైనా రైతు కోట్ల రూపాయలు దోచుకుపోయే పరిస్థితి ఉంటుందా? వాళ్ళ పెద్ద బ్యాంకుల్లో వేల కోట్లు కొట్టేసిన వాళ్ళకేమో ఏ బయోమెట్రిక్ ఉండదు, అడిగేటోది లేదు. కానీ కేవలం రైతు కాడికి వచ్చే వరకు తన మదరో ఫాదరో పెద్ద మనుషులు ఉంటే 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాళ్ళు నొప్పులో కీళ్ళు నొప్పులో రాలేరు. వాళ్ళ తరపున వాళ్ళ కొడుకో బిడ్డనో తీసుకొస్తే లేదు మీరు వాళ్ళనే తీసుకురావాలి, బయోమెట్రిక్ పెట్టాలి. ఇంకోటి ఏజ్ ఎక్కువైతే నిజంగానే ఇది కూడా పనిచేయదు, ఫింగర్ ప్రింట్ కూడా పనిచేయదు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు. ఇంకోటి ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కనెక్టివిటీ చక్కగా ఉండదు, స్మార్ట్ ఫోన్స్ ఉండయి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్లనే బుక్ చేసుకోవాలంటే ఇది అంత సాంకేతికత అంత పరిజ్ఞానము రైతులకు ఉంటుందా? అంత అవకాశం ఉంటుందా? కాబట్టి ఇవన్నిటి దృష్ట్యా కొంత కామన్ సెన్స్తో ఆలోచించి పనిచేయాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 21 నాడు అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాలు అన్ని పార్టీలు కలిసి ఒక ధర్నా పెట్టినాయి. దానికి కూడా మా మద్దతు మా నాయకుల పార్టిసిపేషన్ కూడా సంపూర్ణంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పంతా అని మేము రివీల్ చేస్తున్నాం అంటున్నాం. 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య ఎందుకు వస్తున్నది? యూరియా సమస్య రాగానే కేంద్ర ప్రభుత్వం అంటారు, మరి కొనుగోళ్ల సమస్య రాగానే కేంద్ర ప్రభుత్వం అంటారు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందే ప్రోయాక్టివ్గా క్రియాశీలంగా వ్యవహారం చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. మీకు ఆ తెలివి ఎందుకు లేదు? నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసినాక ఇలా 7 క్వింటాలు 10 క్వింటాలు ఎట్లయింది? మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసినాక ఫింగర్ ప్రింట్ ఎందుకు తీసేసిండ్రు? నిజంగా మేము ఇక్కడికి వస్తున్నామని తెలియకపోతే మీరు కనీసం ఒక రివ్యూ అన్న పెడుతురా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బయటకు వచ్చి బాదరాగా రివ్యూ చేసినట్టయితే నేను నటించిండ్రో జరుగుతుండేనా? అందుకే అంటున్నాం మేము, మీకు చిత్తశుద్ధి లోపించింది. చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి రాదు. మీకు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి, రైతు ప్రయోజనాలు మీకు పట్టి లేదు. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇందులో సమపాత్ర. దిగుమతి అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ విదేశాల నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది పత్తిని. తెల్ల బంగారాన్ని ఇక్కడ పండించే అద్భుతమైన రైతాంగం గొంతుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దానికి వంతబాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? 21 నాడు ఆదిలాబాద్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇది రాజకీయాలతో నిమిత్తం లేకుండా రైతులందరూ కలిసి చేస్తున్న ధర్నా బోరస్ దగ్గర. దానికి మా పార్టీ మద్దతు కూడా ఉంటుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు పెద్దలు కేసీఆర్ గారి అనుమతి తీసుకుని ప్రకటిస్తారు. మొత్తం రైతుకు లాభం చేకూరే విధంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆపబోమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. రాజకీయాలు ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఆ ప్రయోజనాలు చూడడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ ఆదిలాబాద్.